అరే నాయన నువ్వు మంచిగా చదువుకోవాలి, ₹1,00,000 జాబ్ కొట్టు, మంచిగా చదువుకో, లేకపోతే 5 లక్షల జాబ్ కొట్టు, మంచిగా చదువుకో 10 లక్షల జాబ్ కొట్టు. ఇది కాదు, 10 లక్షల జాబ్ కొట్టుడు కాదు, 10 మందికి జాబ్ ఇచ్చేటట్టు నువ్వు ఎదుగు అని నేర్పిర్రి. ఆ ధర్మం మనం మిస్ చేస్తా ఉన్నాం. మన పిల్లలకి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయాలి. భగవద్గీత గురించి గురువుగారు చాలా చాలా విషయాలు చెప్పిర్రు. అయితే క్షమించాలి గురువుగారు ఏమైనా తప్పున మాట్లాడితే. ఒక్క మాట నాకు, ఎందుకంటే ఈ 3 అయిపోయినాయి. 3 అయిపోయిన తర్వాత క్షాత్రం వచ్చింది. గీత నుంచి నేను నేర్చుకున్నది క్షాత్రమే. దాంట్లో నార్మల్గా ఏంటంటే మొత్తం భగవద్గీత అంతా, అంటే నాకు తెలిసిన గీత, నాకు అర్థమైన గీత, ఒక శ్లోకం నాకు ఇది గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. అంటే విజయం ఎక్కడుంటదయ్యా? విజయం ఎక్కడుంటది? కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆటోమేటిక్గా ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇంకొక మాట చెప్పిర్రు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో. పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. మరి పార్థుడు ఎవరు? అర్జునుడు. మరి ఆయన ఎట్లా ఉండాలి? ధనుర్ధారి, ధనుస్సును చేతులముని యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. మన పిల్లలకి ఆ క్షాత్ర ధర్మాన్ని మనం అందుకు బోధించాలి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో గెలవాలి కాబట్టి. జీవితంలో గెలవకుండా జీవితంలో గెలవాల్సినటువంటి పిల్లలు స్కూల్లో ఏదైనా ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారంటే, ఇంతకుముందు చెప్పారు సార్, మీకు మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ప్లీజ్ మీలాంటి వాళ్ళే మాకు ఆశ. దయచేసి భగవద్గీతని స్కూల్ కరికులంలో పెట్టేలా చేయండి, పెట్టే ప్రయత్నం చేస్తే పిల్లల జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఎవరైనా, ఏ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల గురించి బ్రతికేది మీరైనా మేమైనా. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలంటే గీత వాళ్ళకు నేర్పాలి. గీతను దూరం చేసిర్రు.